అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాయి. పత్తితో పాటు పలు రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2020-21 మార్కెటింగ్ సీజన్లో మద్దతు ధరలను 50% నుంచి 83%కి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. మరి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాయి. పత్తితో పాటు పలు రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్నదాతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2020-21 మార్కెటింగ్ సీజన్లో మద్దతు ధరల్ని 50 నుంచి 83%కి పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. సర్కార్ రెండో ఏడాదికి చేరిన తొలి రోజే సోమవారం కేంద్ర కేబినెట్ సమావేశంపై పలు నిర్ణయాలు తీసుకుంది. देशभर के विभिन्न क्षेत्रों में चुपचाप काम करते हुए 6 करोड़ से अधिक एमएसएमईज की एक मजबूत और आत्मनिर्भर भारत के निर्माण में महत्वपूर्ण भूमिका है। कोविड-19 महामारी के बाद प्रधानमंत्री नरेंद्र मोदी जी ने राष्ट्र निर्माण के एमएसएमई की भूमिका को शीघ्र पहचान लिया। इसलिए एमएसएमई को आत्मनिर्भर भारत अभियान के तहत की गई घोषणाओं का एक बहुत महत्वपूर्ण हिस्सा बनाया गया था। केंद्र सरकार ने आज आत्मनिर्भर भारत पैकेज के तहत अन्य घोषणाओं के प्रभावी क्रियान्वयन के लिए रोड मैप भी तैयार किया है। ये महत्वपूर्ण है और इसमें शामिल है एमएसएमई की परिभाषा में परिवर्तन है। ये व्यवसाय करने को आसान बनाने की दिशा में एक और कदम है। పొడవు రకం పత్తికి క్వింటాలకు 275, మధ్యస్థ రకం పత్తికి 260, వరి క్వింటాలకు 53 చొప్పున మద్దతు ధరల్ని పెంచింది. 2020-21 పంట కాలానికి సంబంధించి 14 రకాల పంటలకు మద్దతు ధరలను పెంచింది. 14 రకాల ఖరీఫ్ పంటలకు ఇది వర్తించబోతోందని మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. ఈ క్రమంలో పొద్దుతిరుగుడుకు 5,885, హైబ్రిడ్ జొన్నకు 2,620, మొక్కజొన్నకు 1,850, కందిపప్పుకు 6,000 మద్దతు ధర ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా వేరుశెనగ క్వింటాలకు 185 పెరిగింది. అలాగే రైతులు తీసుకున్న రుణాల గడువు పెంచుతామని, ఆగస్టులోపు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. క్రయ విక్రయాలు జరుపుతామని అధికారులు ప్రకటించడంతో పసుపు అమ్మేందుకు రైతులు యార్డుకు క్యూ కట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం పలు షరతులు విధించిన నేపథ్యంలో మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోలుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొనుగోలు ఏ మేరకు కొనసాగుతున్నాయి, ధరలు ఏ విధంగా అందుతున్నాయనే అంశాలపై మాట్లాడేందుకు నిజామాబాద్ మార్కెట్ కార్యదర్శి మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే కోవిడ్-19 నేపథ్యంలో మార్కెట్ స్టార్ట్ చేశారు, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఇన్గేట్లో థర్మల్ స్క్రీనింగ్, మళ్ళీ 2-4 సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టేసి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి వచ్చే ఉద్దేశంగా మేము చూస్తున్నాము. అదేవిధంగా మాకు పోలీస్ శాఖ వారి దగ్గర నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. వాళ్ళు కూడా ఒక 4 పోలీస్ వాళ్ళని రెగ్యులర్గా ఇక్కడ ఉంచుతూ ఏమైనా జరిగి మాస్కులు పెట్టనేలా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి 4 పోలీస్ వాళ్ళు కూడా నిరంతరంగా ఇక్కడ తిరుగుతున్నారు. కొనుగోలు ఎట్లా జరుగుతుంది మేడం? రోజు ఎంత కొనుగోలు చేయాలి, ఎట్లా జరుగుతుంది, రేట్లు ఎట్లా వస్తుంది? కొనుగోలు అన్నది మేము ఈ కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ఎండగంలో కూడా బాగా ఉండటం వల్ల డైలీ 10,000 బ్యాగ్స్ వరకు లిమిట్ పెట్టుకున్నాము. మార్నింగ్ 7 to 12 వరకు బిడ్డింగ్ అయిపోతుంది. 12 నుంచి కాంటలు స్టార్ట్ అయ్యి 3-4 వరకు కాంటలు అయిపోతున్నాయి. దాని తర్వాత రేపటి కొరకు 4 నుంచి 7 వరకు సరుకు లోపలికి వాళ్ళు పెడుతున్నాం. అంటే మార్కెట్లో ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేసిండ్రు, ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉంది? ఎట్లా? ఏప్రిల్ 19 నుంచి మార్చ్ 21 లాక్డౌన్ పీరియడ్ వరకు 10,53,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 3 లక్షల బ్యాగ్స్ వరకు రావచ్చని అంచనా వేస్తున్నాం. అంటే ఈనాం ప్రకారం కొంటున్నారు, జనరల్గా కొనేదానికి ఏమైనా టైం పట్టే అవకాశం ఉంది? ఎట్లా కొనుగోలు ఎట్లా జరుగుతుంది? మనము మొత్తం మార్కెట్ కండ్లు అన్నది ఈనాం మొత్తం పూర్తిగా నడుస్తుంది. ఈనాం ప్రకారమే కొనుగోలు జరుగుతున్నాయి. రేట్స్ ఎట్లా? అయితే ఇంకోటి మేము ఇక్కడ ఇంతకుముందు కుప్పలు పోసేవాళ్ళము. ఇప్పుడు ఈనాంను ఇప్పుడు ఈ కోడిని దృష్టిలో పెట్టుకొని బ్యాగులో నుంచి కుప్పలు పోయకుండా బ్యాగ్ ద్వారా చూసి రేట్ కోడ్ చేయగలని పర్చేజర్స్కి మేము చెప్పాం. కాబట్టి వాళ్ళు బ్యాగ్ చూస్తూ కోడ్ చేస్తున్నారు కాబట్టి మాకు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ ఆ కుప్పలు పోయేసరికి అవి ఎత్తాలి చేయాలంటే క్రౌడ్ బాగా అవుతుందని బ్యాగ్ టు బ్యాగ్ వాళ్ళు
చూసుకొని వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు. రైతుల నుంచి మీకు ఎట్లాంటి సహకారం అంటే ఎప్పటిలోపు మీరు అనుమతిస్తున్న వాళ్ళకి లోపలికి రైతుల నుంచి ఎట్లాంటి సహకారం? రైతుల మటుకు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళు తెలియక వచ్చిన వాళ్ళు కూడా ఉండి వాళ్ళు టైం లోపల మేము ఈ బిడ్డింగ్ కాగానే వాళ్ళకి లోపలికి వెళ్ళి పెడుతున్నాం. వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేడం అంటే లాక్డౌన్ కంటే ముందు లాక్డౌన్ తర్వాత ధరల విషయంలో వ్యత్యాసం ఉందా ఈసారి కొనుగోలు? లాక్డౌన్ కన్నా ముందు ఏమైందంటే అంతా పచ్చిది వచ్చింది. పచ్చిది వచ్చేసి 4,500 5,000 వరకే ధర పలికింది. అంత తక్కువ పూర్తిగా పచ్చిది అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకు పీక్ సీజన్ అనేది ఏప్రిల్ మేలో పూర్తిగా పీక్ సీజన్ వచ్చేది. కానీ అప్పుడు లాక్డౌన్ తోటి ఆ 2 నెలల సరుకు ఆగిపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళంతా రైతు సోదరులందరూ ఇంటి దగ్గర ఎండబెట్టుకొని పూర్తి డ్రై సరుకే ఇప్పుడు యార్డ్లోకి వస్తుంది. కాబట్టి రేట్స్ అన్నది 5,000 నుంచి 5,900 వరకు నడుస్తుంది. కానీ ఎక్స్పోర్ట్స్ అన్నది ఆగిపోవటం వల్ల డిపెండ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి రేట్స్ మటుకు వేరే మార్కెట్లతో కూడా పోల్చి చూస్తే కూడా అన్ని రేట్స్ ఏమీ ఉన్నాయి. అంటే ఈ కరోనా నేపథ్యంలో వ్యాపారులు కావచ్చు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము ప్రతి ఒక్కరికి కూడా కమిషనర్స్కి కూడా మేము చెప్పాము. వాళ్ళు కూడా ఇప్పుడు పట్టెలు డబ్బులు తీసుకొని వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సబ్బులు శానిటైజర్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ దగ్గర పనిచేసే ఫంక్షన్ రైతులకు కూడా మాస్కులు వాళ్ళందరూ ప్రొవైడ్ చేసుకున్నారు. అవన్నీ చూసుకొని అవన్నీ తీర్మానంలో చూసుకున్నాకనే మేము బీటు ప్రారంభించాము. ప్రతి ఒక్కరు మటుకు పూర్తి మాస్కులతోటే లోపలికి వస్తున్నారు. క్రౌడ్ కూడా ఇప్పుడు హమాలీస్ అన్నది వాళ్ళకి 12 నుంచి వాళ్ళకు కాంటలు బిడ్డింగ్ అయిపోయిన కాంటలు స్టార్ట్ అవుతాయి కాబట్టి హమాలీలు వాళ్ళు కూడా 1 గంటకు అట్లా వచ్చి వాళ్ళు కూడా విధుల్లో వస్తారు. కాబట్టి ప్రొద్దున పూట ఓన్లీ చాట వాళ్ళు వచ్చి కట్వై చేసేది ఉంటుంది, వాళ్ళు ఒకరు వస్తారు కాబట్టి అంత క్రౌడ్ ఏమీ లేదు. రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది అంటే మిగతా ఎట్లా ఉంది మేడం? మిగతా మార్కెట్లలో కూడా ఎక్స్పోర్ట్ లేని వాళ్ళు అక్కడ కూడా 5,500 నుంచి 5,900 వరకు రేట్స్ పలుకుతున్నాయి. ఒకవేళ ఎక్స్పోర్ట్ గిట్ట స్టార్ట్ అయితే మనకు రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఇది నిజామాబాద్ మార్కెట్ కార్యదర్శి చెప్తున్నారు. ఇప్పటివరకు 20,000 క్వింటాల పసుపు కొనుగోలు జరిగాయి. ఇంకా 2 లక్షల క్వింటాల మేర కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో బాల్కుమార్, HM TV, నిజామాబాద్. ఒక 2 నెలల నుంచి మార్కెట్ బంద్ ఉంది. ఈ రోజే చాలా అయింది మార్కెట్. పసుపు తీసుకొని వచ్చినాము. పసుపు మాకు ఇన్ని రోజులు ఆపినందుకు కనీసం మినిమం ఒక 8,000 రేటు పోతేనే రైతుకు ఏమన్నా లాభం ఉంటుంది. లాభం అంటే కనీసం పెట్టిన పెట్టుబడి వెళ్తుంది. ఎందుకంటే వెంటనే అమ్ముకుంటే కొంచెము తేమ మీద ఉంటుంది. కనీసం ఇదే రేటు పోయినా కానీ పాత రేటు 5,000 6,000 పోయినా కానీ వర్కౌట్ అవుతుండే. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం ఫుల్ డ్రై అయిపోయింది పసుపు. అదే 5,000 6,000 పోతే ఏం లాభం? ఆపిన దానికి కనీసం ఒక 8,000 అన్న రేటు పోవాలా. దీని మీద ప్రభుత్వం ఏదైనా దృష్టి తీసుకొని ప్రభుత్వం కూడా కొంచెం ఏదైనా సహకారం చేయాలా. నేను పసుపు తీసుకొచ్చినాను గంజులకు. అయితే ఇప్పుడు ఈ పసుపుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కనీసం ఇప్పుడు ఇంతకుముందు బీడిచారు ఉన్నప్పుడు 5 నుంచి 6 వలికింది. ఇప్పుడు కనీసం అది ఇప్పుడు ఒక ఎకరం పండించాలంటే 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు అవుతుంది దానికి. ఈ వచ్చిన బీడు 5-6 వేలు ఉంటే కూడా మాకు ఏం ఉల్టా లాసే కానీ లాభం లేదు. అయితే ఇక నుంచి ఇప్పటి నుంచి అన్నా కానీ 9 నుంచి 10,000 ధర ఉంటేనే ఏమన్నా ఆఖరకు కైకిలో నేలుతాయి. కానీ లేకుంటే మాత్రం ఈ పసుపు కూడా వచ్చే సంవత్సరం కూడా పెట్టుబడి కూడా పెట్టకుండా అవుతున్నాం. 5,000 అంటే ఏం మాకు మిగులుతని లేవు. లేబర్కు ఈ మిషన్లకు అంటేనే అంతకంత ఎకరానికి పైసలు దానికే అయిపోతున్నాయి. ఏం మిగులుతలేవు. ఇప్పటికెళ్ళైనా 10,000 పెట్టిస్తే మంచిగా ఉంటుంది. పసుపు బోర్డు తెస్తే మంచిగా ఉంటుంది. 10,000 రూపాయలు మద్దతు రేటు ఉంటే కొంచెం రైతులకు గిట్టుబాటు ఉంటుంది. బాగా పెద్ద సంవత్సరం వెళ్ళిన పంట పెట్టుబడి బాగా పెండకు అన్నిటికీ ఖర్చు బాగుంటుంది దీని గురించి. ఇక అందుకోసమే ఇప్పుడు నిరుడి కన్నా ఇంకా తక్కువ ఉన్నది ధర. మద్దతు ధర ఒక 9 నుంచి 10 ఉన్న ఫరక్ పడేది లేదు సార్. బాగా మనమన్నంత ఆపచ్చారంటే కాదు కానీ కాదు కానీ ఏం తక్కువ ఉన్నాయి సార్. అంతే 5,000 అంటున్నారు, ఇంకా తక్కువ అంటున్నారు. ఏమన్నా మీద అవి ఏమిటి ఖర్చులకు కూడా సరిపోవు ఇప్పుడు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.